పార్వతీదేవి స్నానానికి వెళ్తూ ఇంట్లోకి ఎవ్వరిని లోపలికి రానివ్వద్దు అని నందికి చెప్తుంది. కానీ కాసేపటికి శివుడు రావడంతో ఇక్కడ అందరూ శివుడి మాటలు వింటారు. నా మాటలు ఎవ్వరు వినేవారు లేరు అని అనుకొని ఒక పిల్లవాడు అయిన వినాయకుడిని సృష్టించి ఆ పిల్లవాడికి లోపలికి రానివ్వద్దు అని చెప్పడంతో అక్కడికి వచ్చిన శివుడిని లోపలికి పంపించకుండా బయటికి నెట్టేస్తాడు. దాంతో కోపగించిన శివుడు అతను ఎవరో కనుక్కోండి అని చెప్పగానే నంది కనుక్కొని వచ్చి ఆ పిల్లవాడు పార్వతీదేవి తాలూకా, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో లోపలికి పంపడట అని చెప్తాడు. ఇంకా శివుడికి చాలా కోపం వచ్చి నా ఇంట్లో వెళ్ళడానికి నాకే అడ్డువా, ఎలాగైనా ఆ అడ్డుని తొలగించండి అని చెప్తాడు. దాంతో నంది వెళ్ళి వినాయకుడితో యుద్ధం చేసి ఓడిపోతాడు. తర్వాత కార్తికేయ స్వామి యుద్ధం చేస్తాడు. కానీ వినాయకుడి దెబ్బకి కార్తికేయ స్వామి ఓడిపోతాడు. ఇక్కడ ఏదో పెద్ద గొడవ జరగబోతుంది అని అనుకొని నారదుడు మహావిష్ణువు దగ్గరికి, బ్రహ్మ దగ్గరికి వెళ్ళి పిలుస్తారు. ఇంకా మహావిష్ణువుతో సహా అందరూ దేవుళ్ళు వచ్చి వినాయకుడిని చూసి ఆశ్చర్యపోతారు.